వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఒంగూరు రమేష్, ఉప సర్పంచ్ జేకే సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పుట్ట ప్రియాంక మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణకై హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేస్తూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఒంగూరి లక్ష్మీ ప్రసన్న, చిమ్ముట లింగస్వామి, చింతపల్లి మనీషా, పనస సురేష్, ఏర్పుల రేణుక, ఏర్పుల లక్ష్మమ్మ, ఒంగూరి యాదయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఉన్న గుండ్లపల్లి గ్రామ సర్పంచ్ ఒంగూరి రమేష్ తో ఉన్నాం. ఆ ప్రజాపాలన వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు, ముందుగా నమస్తే. చెప్పండి, ప్రజాపాలన కార్యక్రమంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో పచ్చదనం పరిశుభ్రం మరియు మురుక్కాలను క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని కాలనీల్లో అంతర్గత డ్రైనేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. నూతన సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వీధులను పరిశుభ్రం చేయడం జరిగింది. తదితర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించారు. ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? ఈ గ్రామంలో మురిక్కాల నిర్మాణమే కొద్దిగా ప్రధాన సమస్య ఉంది. అంతర్గత మురిక్కాలు ఏర్పాటు చేయడం ద్వారా దోమల సమస్య కానీ, మురుగునీటి వాసన సమస్య కానీ తొలగిపోతుంది. దానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మనం ఒక ఎమ్మెల్సీ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు నిధులు సమకూరుస్తా అని చెప్పారు. ఆ నిధులు సమకూరంగానే మా ఊర్లో ఉన్న మొత్తం మురిక్కాల సమస్యలను పరిష్కరించాలనేది మా యొక్క ఉద్దేశం. మీరు గ్రామ సర్పంచ్గా గెలిచాక మీరు ప్రజా వైద్య పరిరక్షణకై ఏం చేస్తున్నారు? గెలిచిన తర్వాత అంగన్వాడీలను, ఆశా వర్కర్లను ఎటువంటి బాలింతలు ఎటువంటి పౌష్టిక ఆహారం అందించాలనో దాని విధంగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నాం. ఇక్కడ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికలు ఏంటి? మా విద్యారంగం అంటే కొద్దిగా వెనుకబడే ఉన్నాం. మా ఊర్లో ప్రాథమిక స్థాయి వరకే విద్య ఉంది, 5వ తరగతి వరకే. కానీ ఎవరు కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలని ఆలోచన కొద్దిగా నిన్న మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మంత్రి గారు కట్టించిన స్కూల్కి ఎటువంటి స్పందన వచ్చినది. ఆ రకంగా గవర్నమెంట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండలానికి ఒకటి పైలట్ మండలం, మన కాన్స్టిట్యున్సీకి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే నినాదంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టి దోనపల్లి గ్రామంలో చేపట్టని 15 కోట్లతో ముందుకు పోతున్నానని తెలిసింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది ఏది తారతమ్యం లేకుండా అన్ని ఒకే స్థాయిలో ఒకే విధంగా ఉండి విద్యార్థులు చదువుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతుంది గవర్నమెంట్. దానితో స్ఫూర్తి తీసుకొని మా గ్రామంలో కూడా ఈ ఎండాకాలం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపడదామని చూస్తున్నాం. ప్రజల ఆరోగ్య రక్షణకై ఇక్కడ ఏమైనా అవగాహన హెల్త్ క్యాంపులు నిర్వహించారా మీరు? అంతకుముందుకు ఒక హెల్త్ క్యాంప్ నిర్మించడం, అది కంటికి సంబంధించినది నిర్వహించడం. మిగతా ఈ మధ్యన రామలబండలో మెగా హెల్త్ క్యాంప్ పెట్టారు. బొక్కలది, కళ్ళది, చెవులది అని మేము డబ్సాట్ వేయించడం జరిగింది. అక్కడ అందుబాటులో ఇక్కడ వెహికల్స్ అరేంజ్ చేస్తే వాళ్ళు వెళ్ళడం జరిగింది. మండల సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో భద్రతా చర్యల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఈ మధ్యనే మాకు రూరల్ ఎస్ఐ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. భద్రతా చర్యల దృష్ట్యా పాతది సీసీ కెమెరాలు ఉండే ఆడైపోయినాయి. 1 లక్ష రూపాయలకు ఎస్టిమేషన్ వేసారు. సీసీ కెమెరాల నిఘా కోసం మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. తద్వారా భద్రతా చర్యలు చేపడతాం గ్రామంలో. ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? త్రాగునీరు కానీ, విద్యుత్? తాగునీరుకి ఎటువంటి సమస్య లేదు. విద్యుత్ కూడా ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నూతనంగా మేము ఒక సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకున్నాం. విద్యుత్కి ఎటువంటి లోటు లేదు. మా ఎస్సీ కాలనీలో లో వోల్టేజ్ సమస్య ఉండడం వల్ల మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం తక్షణమే మాకు 25 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని అందుబాటులోకి తేవడం జరిగింది. దాన్ని అందుబాటులోకి తెచ్చి
లో వోల్టేజ్ సమస్యను తీర్చడం జరిగింది. ఒక ఉన్నత విద్యావంతుడిగా యువకులకు, చదువుకునే యువకులకు మీ ప్రోత్సాహం ఎలా ఉండబోతుంది? ప్రోత్సాహం అంటే మా ఊర్లో ఇంతకుముందు ఎస్సీ కాలనీ ఉన్న కమ్యూనిటీ హాల్ను లైబ్రరీ చేయడం జరిగింది. దాన్ని కొన్ని అనివార్య కారణం వల్ల అది కొద్దిగా మూతపడింది. ఇక్కడ ఒక నూతన సంఘబంధ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ సంఘబంధం బిల్డింగ్ దాన్ని కట్టించి దాంట్లో లైబ్రరీ పెట్టి, పాత బిల్డింగ్ల లైబ్రరీ పెట్టి కొత్త బిల్డింగ్ను సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ కార్యాచరణతోటి అలా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మెటీరియల్ కానీ, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, న్యూస్ పేపర్లు కానీ అన్ని అందుబాటులో తేవాలని ఆలోచన చేస్తాం. అంటే యువకులు అసాంఘిక చర్యలకు పాల్పడకుండా వాళ్ళకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? అసాంఘిక పాల్పడకుండా ఏం చేస్తున్నాం అంటే, ఇది మన ఒక వెసులుబాటు అనేది కల్పించడం ద్వారా ఒకళ్ళ మార్పు వస్తే ఒకళ్ళని చూసి ఒకరు అంటారుగా, ఒక గొర్రె పోతే అన్ని గొర్రెలు పోతాయి అన్నట్టుగా వాళ్ళని కూడా ఇది ఒక దగ్గరలో అందుబాటులో ఉంటే ఒకళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు మా పోరలు నైట్ మొత్తం వాలీబాల్ ఆడతారు 11 గంటల దాకా. దాన్ని మేము గెలిచిన తర్వాతనే అందుబాటులోకి తెచ్చినాం. అది కూడా ఒకటి అలా కట్టించినాం అనుకో, అందరూ దానికి అలవాటు అయిపోయి ఆ రంగంలోకి వెళ్ళిపోతారని ఆలోచన చేస్తాం. ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలు తోడ్పాటు ఏ విధంగా ఉంది మీకు? మాది పైలట్ విలేజ్. ఏదైనా మా విలేజ్ నుంచే తీసుకుంటాడు. మేము మొన్నసారి వెంకటరెడ్డి గారికి కూడా మా గ్రామంలోనే ఎక్కువ ఓట్లు, నియోజకవర్గ పరంగా, మండల స్థాయి కాకుండా నియోజకవర్గ పరంగా కూడా మా విలేజ్లోనే ఎక్కువ పడ్డాయి. తద్వారా మమ్మల్ని పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లలో సెలెక్ట్ చేశారు. అన్ని వేళలా ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ జడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత, ఆయన సహాయ సహకారాలు ఈ గ్రామాభివృద్ధి మీకు ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది? అన్ని సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. మేము ఏదైనా సమస్య ఉందని అనగానే ముందు మేము చెప్పుకునేది ఆయనకే. ఆయన ద్వారా మోహన్ రెడ్డి గారి నుంచి సార్దారకు చేరవేసి మా సమస్యలను తక్షణ పరిష్కారానికి ఎల్లవెల్లలా అందరూ కృషి చేస్తారు. ఈ గ్రామాభివృద్ధికి మీ పాలకవర్గం కానీ, మీ గ్రామ పంచాయతీ సిబ్బంది, మీ కార్యదర్శి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? అందరి సహకారాలు సంపూర్ణంగా అందుతున్నాయి. అందరి సహాయ సహకారాలతోటే గ్రామాన్ని అభివృద్ధిలో చేరుస్తాం. మీరు చివరిగా చెప్పండి, ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు గెలిపించారు, ఏ విధంగా వాళ్ళకు మీరు విన్నవించుకుంటారు? మీ సందేశం ఏంది? ఎవరికి ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. మనిషి నా దగ్గరికి రావాలనేది ఏం లేదు. ఫోన్లో కూడా స్పందించి సహాయ సహకారాలు అందిస్తా. మా గ్రామంలో నూతనంగా 156 ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 156 రేషన్ కార్డులు అందించడం జరిగింది. 28 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, 162 పెన్షన్లు ఇచ్చారు, 6000 చొప్పున రైతు భరోసా అందించడం జరిగింది. ఈ విధంగా ఏ సమస్య ఉన్నా ఎనీ టైం ఫోన్ చేయాలి, నేను రెస్పాండ్ అయ్యి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాను. అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయా మీ గ్రామంలో? తప్పకుండా అమలు అవుతున్నాయండి. ఎటువంటి లోటుపాటు లేకుండా అందరికీ అన్ని వేళ అందుతూనే ఉంది. ఓకే, ఇది గుండ్లపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో మరింత ముందుకు వెళ్తామని మనతో తెలుపుతున్నారు. అదేవిధంగా గుండ్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ జేకే సతీష్ కుమార్ మనతో ఉన్నారు. అన్నా చెప్పండి, ఈ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీరు మీ సర్పంచ్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? నమస్తే అండి అందరికి. నా పేరు జేకే సతీష్ కుమార్, గుండ్లపల్లి ఉప సర్పంచ్ని. ఈ గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలన్నింటినీ అమలు చేయడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా సర్పంచ్ గారితో కోఆర్డినేషన్ కింద మంచిగా ఉంది. ఏ దానికైనా ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రతి పనిలోనూ ఏది మంచిగా ఉంటుందో, ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు కింద మాకు సహకారాన్ని అందిస్తారు. దాన్ని తీసుకొని వాళ్ళ ఆలోచనల్ని అన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఒక ఉన్నత విద్యావంతులుగా ఇద్దరు, సర్పంచ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఉన్నత విద్యావంతులుగా యువతకు మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు ఈ గ్రామంలో? ఈ యువతకు వారికి ఉన్నటువంటి సమస్యలు మనకు తెలియజేస్తే వాటిని తీసుకొని దానికి సరైన విధంగా మేము పరిష్కరిస్తున్నాం. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉంటే దానికి తగిన పరిష్కారాన్ని మేము చూపిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా మీరు ఎంతవరకు కృషి చేస్తారు? ప్రతి పథకాన్ని మేము ప్రజలకు దగ్గర చేరువలో తీసుకుపోతున్నాం. ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నా, ఎందులో ఉన్నా మేము ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రైతు బీమా కానీ, రేషన్ కార్డులు కానీ ఊర్లో ఎవరైతే అర్హులు ఉందో వారందరికీ ఇవ్వడం జరిగింది. మీ కోఆర్డినేషన్, మీ సర్పంచ్ ఏ విధంగా? ఇద్దరు ఉన్నత విద్యావంతులు కదా, యువకులు
ఆ యువత ఈ గ్రామంలో మీరు ఇంకా ఏం క్రియేట్ చేయాలనుకుంటారు? మేము ఒక ఉన్న బడ్జెట్లోనే ఉన్న వసతులను పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాం. దాన్ని స్లోగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2-3 వార్డులను సెలెక్ట్ చేసి వాటి నుంచి మొత్తం ఒకేసారి ఏంటి ప్రణాళిక, ఏంటి కార్యాచరణ ఏంటి మీది? మేము ప్రణాళిక అంటే ప్రతి వార్డులో వాల్ టు వాల్ సీసీ రోడ్లు వేయాలి, ఇంటి ముందర చెట్లు పెట్టాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. ప్రతిదీ ఒకటేసారి ఊరు మొత్తం మారాలంటే మారదు కాబట్టి స్టార్ట్ చేసినాం. ఒక రెండు వార్డులు చేసే ప్రయత్నం చేసినాం. ఇక దాని నుంచి ఊర్లోకి మంచి స్పందన వచ్చింది. కాకపోతే అక్కడనే చేసేది ఎందుకని ఆలోచన చెప్తున్నారు. సరే మనం ఒకసారి మొత్తం కావాలంటే కాదు కాబట్టి ఊరు మొత్తాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ పాలకవర్గంతో ఎలా ఉంది, మీరు సమన్వయం ఎలా చేసుకుంటారు? మంచిగానే ఉందండి. మనం మంచి పనులు చేస్తుంటే ఇబ్బందులే ఉంటాయి. మనం వేరే చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం చేసే పనే మంచి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సూచనలు కొంతమంది ఉంది వార్డు మెంబర్లు, వాళ్ళు ఒక సూచనలు ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచనలు మనం అమలు చేస్తున్నప్పుడు ఇబ్బంది లేదు కదా. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి సహాయ సహకారాలు కానీ, జిల్లా కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలు కానీ ఈ గ్రామాభివృద్ధికి ఎంతవరకు ఉన్నాయి? వెంకరెడ్డి సార్ గారు కానీ, మన తర్వాత గుమ్మడిమోహన్ రెడ్డి సార్, మా దగ్గర జెడ్పీటీసీ లక్ష్మణ్ గారు మా ఊర్లో ఉండడం వల్ల మేము వెంకరెడ్డి సార్ దాకా పోయే సమస్యలు తీసుకుపోవాల్సిన అవసరం లేకుండా పరిష్కారం జరుగుతుంది. మోహన్ రెడ్డి సార్ కానీ, ఇంకా లక్ష్మణ్ గారు, జెడ్పీటీసీ లక్ష్మణ్ గారు కానీ మాకు ఏ సమస్య ఉన్నా వీళ్ళ దగ్గరనే పరిష్కారం అయిపోతుంది. ఇంకా అంత దూరం మేము పోవాల్సిన అవసరం ఏం లేదు. మా ఊర్లో ఉంటుంది కదా పెద్దవాళ్ళు, దాంతోన సమస్యలు అనేది తొందరగా పరిష్కారం అవుతాయి. మాకు కావాల్సిన నిధులు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు కానీ ఏదైనా వాళ్ళు తొందరగా పరిష్కారం. గ్రామ కార్యదర్శి ప్రియాంక గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీ సర్పంచ్ గారితో కలిసి? ఫస్ట్ ఈ ప్రణాళిక అనేది March 6 నుంచి స్టార్ట్ అయిందండి, June 12 వరకు. దీనిలో భాగంగా March 6 నుంచి 15 వరకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అనేక పనులను అనేది సూచించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ రోజు గ్రామ సభ ఏర్పాటు చేసేసుకొని అందరినీ గ్యాదరింగ్ చేసేసుకొని ఊరు మొత్తం విజిట్ చేసేసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా ఓపెన్ ఫ్లాట్లలో కంప చెట్లను అనేది సర్పంచ్ గారి సహకారంతో తీసివేయడం జరిగింది. ట్యాంక్లను క్లీన్ చేయడం జరిగింది. ప్రజలకి వాళ్ళ శానిటేషన్ ఎలా ఇల్లు చుట్టుపక్కల మేము చేస్తూ ఉన్నాము, వాళ్ళని కూడా అదే విధంగా శానిటేషన్ అనేది ఉండే విధంగా తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసుకునేటట్లు వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలనేది అనేక విధాలుగా సూచించడం జరిగింది. మేడం, ఇప్పుడు ఇటీవల 15 ఫైనాన్స్ నిధులు వచ్చాయి. ఆ నిధుల ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇంకా శానిటేషన్ కోసమే ఎక్కువ యూజ్ చేయడం జరిగిందండి. శానిటేషన్ అనేది మెయిన్. డ్రింకింగ్ వాటర్ కోసము పైప్ లైన్ లీకేజెస్ చేయించడం జరిగింది. ఏమైనా మోటార్ రిపేర్ వచ్చినా కూడా ఎండాకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ అనేది మెయిన్. అది వెంటనే త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆ నిధులను మేము యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో అంగన్వాడీలు కానీ మహిళా సమాఖ్య భవనాలు ఏమైనా నిర్మిస్తున్నారా? అవునండి, అంగన్వాడీ భవనం ఆల్రెడీ స్కూల్లో ఉంది అండి, అది రన్నింగ్ అవుతుంది. సమభావన సంఘం అనేది శాంక్షన్ అయింది. కొంచెం ప్లేస్ అనేది దానికి ఐడెంటిఫై చేయకపోవడం వల్ల దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. సర్పంచ్ గారు దానికోసం ట్రై చేస్తున్నారు. త్వరలోనే ఆ పనిని కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం నుంచి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు మేడం? దానిలో మనకి మెయిన్ ఇప్పుడు ఉన్నది ఇందిరమ్మ ఇల్లు అండి. ఇందిరమ్మ ఇల్లు గుండ్లపల్లి అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక 28 హౌసెస్ అనేది శాంక్షన్ జరిగింది. దాంట్లో 2 గృహ ప్రవేశాలు ఆల్రెడీ అయిపోయాయి. మిగతా ఇండ్లు అనేది డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి, అవి కూడా పూర్తి అయిపోతాయి. మీ సర్పంచ్ గారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? వారికి ఎలా విధంగా తోడ్పడుతున్నారు? సర్పంచ్ గారు ఎప్పుడు కాల్ చేశారు, ఒకవేళ ఎప్పుడు కాల్ చేసినా కూడా తన సహకారం అనేది బాగుంది. పాలక వర్గం కూడా ఏదైనా ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది అనగానే వాళ్ళు సహాయ సహకారాలు బాగున్నాయి, వెంటనే స్పందిస్తారు. అందరం కలిసేసి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు.